మానవుడు అసలు కథానాయకుడు లాస్ట్లో వస్తాడు. ఈ సృష్టిని అంతా కూడా అల్లాహ్ ఎందుకు పుట్టించాడు? మానవుని కోసమే. సృష్టిని పూజించడానికి కాదు, సృష్టిని అనుభవించడానికి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? మొత్తము ఈ స్టేజ్ అంతా ఎందుకుంది? ఈ భూమిని పుట్టించడము, ఆకాశాలను పుట్టించడము, ఈ సమస్తమంతా ఎవరి కోసము? ఈ మానవుని కోసమే. ఈ భూమిపై నివాసం ఉంటూ, ఈ ఆకాశం కింద నువ్వు జీవితాన్ని గడుపుతూ, ఈ నీటిని తాగుతూ, ఈ చెట్లు చేమల మధ్యలో హాయిగా నువ్వు జీవితాన్ని గడిపి నన్ను ఆరాధించు అని అల్లాహ్ పుట్టించాడు. ఈ సృష్టిని అనుభవించమన్నాడు, నన్ను పూజించమన్నాడు. కానీ మానవుడు ఈరోజు సృష్టికర్తను మర్చిపోయాడు, సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పూజిస్తున్నాడు. ఈరోజు ముస్లింల పరిస్థితి చూడండి. మన ముస్లింల గురించే మాట్లాడుకుందాం. ఎక్కడైనా ముస్లిం ఉన్నారంటే దానికి ఏంటంటే సంకేతం అంటే, బస్సులో వెళ్తుంటే జెండా చెట్టు కనపడాలి. జెండా చెట్టు ఉంటే ముస్లింలు ఉన్నట్టు ఆ ఊరిలో. చెట్లు పుట్టలు. ముస్లింల పరిస్థితి ఈరోజు నౌజుబిల్లా. ముస్లిం అయిన నీకు ధర్మం తెలిసి ఉన్న వ్యక్తే ఈరోజు సృష్టిని పూజించి అల్లాహ్ శాపానికి గురవుతున్నాడు. అల్లాహ్ శాపం కురుస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లానతల్లాహి అలల్ యహూదు వన్నసారా ఇత్తఖజు అంబియా ఖుబూరహుం మసాజిదా. యూదులపై, క్రైస్తవులపై అల్లాహ్ యొక్క శాపం కురియుగాక. ఎందుకంటే వారు చనిపోయినటువంటి వ్యక్తుల సమాధుల్ని పూజించి వాళ్ళు అల్లాహ్ శాపానికి గురయ్యారని ప్రవక్త గారు చెప్తే, ఇది ఈరోజు అదే పని చేసి ఆ శాపాన్నంతా ఇటు డైవర్ట్ చేసుకుంటున్నారు ముస్లిమ్స్. ఆ శాపాన్ని డైవర్ట్ చేసుకుంటున్నారు ఈరోజు ముస్లిం సమాజం. సోదరులారా, సృష్టిని పూజించడానికి చనిపోయిన వ్యక్తి, రాళ్లను, రప్పలను, చెట్లను, చేమల్ని, సూర్యుని, చంద్రుని, వీటిని అనుభవించడానికి అల్లాహ్ మనల్ని పుట్టించాడు, వీటిని పూజించడానికి కాదు. అసలు అల్లాహ్ తబారక్ వ తఆలా అంటే ఎవరండి? అల్లాహ్ అంటున్నాడు, అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మస్తవా అలల్ అర్ష్ యుగ్షిల్ లైలన్ నహార యత్లుబుహు హసీసా వశ్శంస వల్ ఖమర వన్ నుజూమ ముసఖ్ఖరాతిం బిఅమ్రిహి అలా లహుల్ ఖల్కు వల్ అమ్ర్ తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. అల్లాహ్ తబారక్ వ తఆలా చక్కగా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నాడు అల్లాహ్ అంటే ఎవరు. ఈరోజు చాలామందికి అల్లాహ్ అంటే ఎవరో తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళ ఇళ్లలో ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోలో నల్లగా ఒక ఇల్లు కనపడుతుంటుంది, 4 గోడలు, అదే అల్లాహ్ అనుకుంటున్నారు పాపం చాలామంది ఏమనుకుంటున్నారంటే, అది కాదండి, మనం అలా వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పచ్చగా గుడ్డ కప్పేసి ఒక సమాధి ఉంటుంది కదా, అదే వాళ్ళ అల్లాహ్ అని చాలామంది ఈరోజు అనుకుంటున్నారు. కాదు, దేవుడు కనిపించడండి. దేవుడు కనిపించేవాడు దేవుడే కాదు, ఎవరైనా సరే కనిపించేటటువంటి వాడు దేవుడు కాదు. దేవుణ్ణి చూడలేరు ఎవరు కూడా, చూసినా కూడా వాడు భస్మం అయిపోతాడు. ఇంకా దేవుడి రూపంలో కనిపిస్తున్న వాళ్ళందరూ ఎవరో ఇంకా మీరే ఆలోచించుకోండి. మూసా అనే ఒక పెద్ద ప్రవక్త, అల్లాహ్ నేను నిన్ను చూడాలి అన్నారు. అల్లాహ్ అంటున్నాడు, లంతరాని, నువ్వు చూడలేవు నాయన. లేదు నేను చూడాలి. నా జాతి వాళ్ళు పట్టుబట్టారు. మేము హత్తా నరల్లాహ జహరా, మేము అల్లాహ్ను స్వయంగా మా కళ్ళతో చూస్తేనే విశ్వసిస్తామని, నా కోసం ఒక్కసారి కనిపించు అని మారు ఆయన దేవుణ్ణి మొరపెట్టుకుంటే అల్లాహ్ ఏమన్నాడు, ఓ మూసా, నువ్వు నన్ను చూడలేవు, కానీ నేను ఒక తజల్లీని పంపిస్తాను, ఒక వెలుగును పంపిస్తాను. నీకు ధైర్యం ఉంటే ముందు వాటిని చూడమను, వాళ్ళని ఆ తర్వాత చూసుకుందామన్నాడు. ఫలమ్మా తజల్లా రబ్బహు లిల్ జబల్, ఎప్పుడైతే ఒక కాంతి వచ్చి ఆ పర్వతం మీద పడిందో, ఈ 70 మంది ఎవరైతే దేవుణ్ణి చూడాలని పట్టుబట్టారో అందరూ కూడా చావు నోట్లోకి వెళ్ళిపోయారు. ప్రార్థన చేసిన మూసా ప్రవక్త సైతం మూర్ఛపోయాడు. అల్లాహ్ దేవుణ్ణి చూసేస్తారంట. అజ్మీర్ దర్గాకి వెళ్తే దర్శనానికి ఒక టికెట్, డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి ఒక టికెట్. దేవుడి దగ్గర ఇంత అసమానతలు ఉంటాయా? కాబట్టి ఈ దర్గాల యొక్క సిస్టమ్ని వదిలిపెట్టాలి మనం. నిజమైన దేవుణ్ణి ఎవరు చూడలేరు, ఈరోజు చూడలేదు. ఆయన పుట్టించిన సూర్యుడినే మనం చూడలేమండి. మాడి మసైపోతాం దగ్గరికి వెళ్తే సూర్యుడి దగ్గరికి. ఈ సూర్యుడు లాంటి గ్రహాలు ఎన్నో ఇంకా ఈ సృష్టిలో ఉన్నాయి. దేవుణ్ణి చూసేస్తారా? పాపాలు చేసి దేవుణ్ణి చూసేస్తున్నాము, టికెట్ కొనుక్కుని అనుకుంటున్నారు ఈరోజు జనాలు. అల్లాహు అక్బర్. సోదరులారా, అల్లాహ్ అంటే ఎవరు? ఈ సృష్టి ఆయనని పట్టలేదా? ఈ సృష్టిలో ఆయన పట్టడు. మీ ఇంట్లో కాదు, మీ మసీదులో కాదు, ఆయన ఈ సృష్టిలోనే పట్టాడు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేవుణ్ణి అల్లాను చూడడం చాలా తర్వాత ఆయన పుట్టించిన దైవ కన్యలు ఎవరు? దైవ కన్యలు స్వర్గంలో ఉంటారు. ఆ దైవ కన్యల్ని అరబీలో హూర్ అని చెప్తాం మనం. ఆ దైవ కన్య ఈ లోకంలో, వాళ్ళు పరలోకంలో ఉంటారు, ఈ లోకంలో తొంగి చూస్తే సూర్యుడు ఆమె ముఖార విందం నుంచి, దేవుని ముఖార విందం కాదు, దేవుడు పుట్టించినటువంటి ఒక స్వర్గపు స్త్రీ యొక్క ముఖార విందం నుండి వెలువడేటటువంటి ఆ కాంతికి సూర్యుడు చిన్నబోతాడు. సూర్యుని కాంతిహీనుడైపోతాడు సూర్యుడు.